ఇంటర్నెట్, సెల్ ఫోన్లు వచ్చాక ఇల్లు, ఆఫీసు తేడా లేదు. ఉద్యోగి రోజుకు 25 గంటలు సిస్టమ్ ముందు కూర్చోవాల్సిందే. సెల్ ఫోన్లో అందుబాటులో ఉండాల్సిందే. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. ఉన్న ఉద్యోగం ఊడిపోవడం కంటే ఇంటి నుండి పనిచేసుకునే వెసులుబాటు మొదట్లో ఉద్యోగులకు బాగానే అనిపించింది. రాను రాను యాజమాన్యాలు వర్క్ ఫ్రమ్ హోమ్ పని గంటలు పెంచుకుంటూ పోయాయి. ఆఫీస్లో అయితే 8 గంటలే. ఇంట్లోనే పడి ఉంటారు కదా, ప్రస్తుతానికి 12 గంటలు చేసి చావండి, మీ కర్మ. ఇలాగే బాగా కాలితే భవిష్యత్తులో 18 గంటలు ఖరారు చేద్దాం అంటున్నాయి యాజమాన్యాలు. అసలే బయట ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఏదో ఇంట్లోనే కదా అనుకొని తిట్టుకుంటూ విసుక్కుంటూ విధి లేక పనిచేస్తున్నారు. రోజంతా సిస్టమ్ ముందు వీడియో కాన్ఫరెన్స్లు, సెల్ ఫోన్లో ఉండడంతో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ థెఫ్ట్ అని గిట్టని వాళ్ళు ఎగతాళిగా అంటుంటారు. అంటే సమగ్ర దోపిడీ. ఐటీ సమగ్ర దోపిడీలో ఉద్యోగులను సంపూర్ణంగా సమగ్రంగా దోచుకోవడం కూడా ఒక భాగం. సెలవు అంటే ఇంట్లో ఓటీటీల్లో సినిమాలో సిరీసో చూడటం బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో వారానికి ఒకరోజో 2 రోజులో మహా అయితే శరీరానికి విరామం దొరుకుతోంది. కానీ మెదడుకు, మనసుకు విరామం దొరకడం లేదని, దాంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. విశ్రాంతిని కూడా ఒక ఆనందించాల్సిన, అనుభవించాల్సిన కళగా మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. రోజులో తప్పనిసరిగా 5-10 నిమిషాల చొప్పున కనీసం 2-3 సార్లు పని ఒత్తిడికి దూరంగా బ్రేక్ తీసుకోవాలట. అంటే చేస్తున్న పని నుండి పరిగెత్తడం కాదు, ఉన్న చోటే చేస్తున్న పనికి సంబంధం లేని, మన మనసుకు అత్యంత ఇష్టమైన సంగీతం వినడమో మరొకటో చెయ్యాలట. అలాగే వారానికి రోజు పూర్తిగా మనసుకు ఉల్లాసం కలిగించి పని చేయాలట. మెదడుకు, మనసుకు ఇలా విశ్రాంతి ఇవ్వడం కూడా ఒక కళే అట. నిజమే. ఏది విశ్రాంతో తెలియని రోజుల్లో విశ్రాంతి కూడా ఒక విద్యగా, కళగా కనుక్కొని నేర్చుకోవాల్సిందే. కొనుక్కొని అనుభవించాల్సిందే. విశ్రాంతి ఎవరికీ ఊరికే రాదు.